హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం బ్లౌజ్ వెనక థ్రెడ్ వేసుకొని దానికి కుచ్చులు పోసుకోవడం చూసుకుందాము. ఎలాగంటే ముందుగా థ్రెడ్ని తీసుకుందాం. దాన్ని రెండింటికి కట్ చేసుకుందాం. సమానంగా ఉన్న ముక్కలు తీసుకుందాం. నేను మూడు పెడుతున్నాను కాబట్టి 6 ముక్కలు తీసుకున్నాను, సమానంగా ఉండేవి. ఇప్పుడు ఫస్ట్ ముక్క మడుచుకొని హాఫ్కి మడుచుకొని ఆ స్క్వేర్ పీస్ని క్రాస్గా కట్ చేసుకోవాలి. సమోసాలాగా క్రాస్గా కుట్టేసుకోవాలి. సమోసాలాగా కుట్టేసిన తర్వాత లాస్ట్ ఎడ్జ్లో కొంచెం మడుచుకుంటే మనకి బాగుంటుంది. తర్వాత ఇంకో థ్రెడ్ కూడా ఇలా వెంటనే ఒకదాని తర్వాత ఇంకొకటి చేస్తే మనకి టైం సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. చిన్న చిట్కా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకటి తీసి కట్ చేసి మళ్ళీ దానికే కొట్టి దానికే చేసేసరికి మనకి టైం వేస్ట్. ఇలా ఒకదాని తర్వాత ఒకటి దారం కట్ చేయకుండా కుట్టుకుంటూ వెళ్తే టైం చాలా సేవ్ అవుతుంది. అలాగే రెండో దానికి కూడా అలానే సమోసా మోడల్లో కుట్టుకోవాలి. కొంచెం పైకి కుట్టుకుంటే థ్రెడ్ మీద ఆ చీరంతా ఒక కలరే ఫ్రెండ్స్, అందుకే ఒక రకమైన థ్రెడ్డే తీసుకున్నాను. ఒక రకమైన మొగ్గలే ఉన్నాయి దానికి. రెండో దానికి కూడా అలానే సేమ్. మళ్ళీ దానికి కూడా ఎడ్జ్లో మడుచుకుంటే ఎడ్జ్లో తోకలాగా కనిపించకుండా ఉంటుంది. మళ్ళీ తర్వాత మూడవది మూడు పెడుతున్నాను. ఒక థ్రెడ్కి 3, ఇంకో థ్రెడ్కి 3. దాన్ని కూడా సేమ్ అలాగే సమోసాలు ఎలా అయితే ఉంటాయో అలా మడుచుకోవాలి. మధ్యలో థ్రెడ్ పెట్టుకొని అలా మడుచుకొని కుట్టుకోవాలి. లాస్ట్ది ఇది. దానికి కూడా సేమ్ ప్రాసెస్. దాన్ని సేమ్ మడుచుకోవాలి. సేమ్ కుట్టు వేసి లాస్ట్లో ఎడ్జ్ మడుచుకోవాలి. కుట్టు వేస్తున్నప్పుడు పైన డబుల్ కుట్టు వేసుకోండి. మిషన్ బ్యాక్ అనుకొని వేసుకుంటే గట్టిగా ఉంటుంది, త్వరగా ఊడిపోకుండా. అయిపోయింది. ఇప్పుడు వాటికున్న ఎడ్జెస్ అంతా కట్ చేసుకొని రెండు అయిపోయాయి. దానంతా కట్ చేసుకొని దాన్ని తిరగేసుకున్నాము. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో? దీన్ని కూడా సెకండ్ కూడా సేమ్ కట్ చేసుకొని ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని దాన్ని కూడా తిరిగేసుకున్నాము. 3 థ్రెడ్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? ఇప్పుడు దాన్ని బ్లౌజ్కి అటాచ్ చేయడం చూద్దాము. స్ట్రైట్గా పెట్టేస్తే కుట్టు దగ్గర ఊడిపోతుంది. అందుకే ముందు మార్క్ చేసుకుందాం. బ్లౌజ్కి సమానంగా 2 పక్కల మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు థ్రెడ్ తీసుకొని దాన్ని 3 స్టెప్పులుగా మడిచి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్, త్వరగా ఊడకుండా ఉంటుంది. అలాగా మనకి దారాలు కూడా వేలాడకుండా ఉంటాయి. దానికి ఇప్పుడు కుట్టు వేసుకుందాం. కుట్టుకో డబుల్ త్రిబుల్ కుట్టు అయితే బాగుంటుంది, గట్టిగా ఉంటుంది. ఇప్పుడు సేమ్ అవతల పక్క కూడా అలానే వేసుకుందాం.
దానికి కూడా అంతే 3 స్టెప్పులు మడిచి వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టు వేసుకున్నాం. నేనైతే త్రిపుల్ కుట్టు వేసుకున్నాను, గట్టిగా ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఆ థ్రెడ్ ఎలా ఉంది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. బాయ్.